చూసారా మేడం, నన్ను కుక్క అంటున్నాడు. నేను అడిగింది ఆమెను కాదురా, నిన్ను. అంటే మా మేడాన్ని కుక్క అంటున్నావా? వదిలేరా, మనల్ని అన్నది మనుషులు అయితే పట్టించుకోవాలి, కుక్కలు మురిగితే వదిలేయాలి. ఏయ్, అవును, నిన్న పెళ్లి చూపులకు వెళ్ళావుగా, ఏమైంది? వచ్చిన అమ్మాయికి ఈయన గారు నచ్చాలి కదా మేడం. అది నిజమేలే, కొన్ని ఫేసులు చూస్తే తేళ్లు జెర్రులు పాములు పాకినట్టుంటాయి. కరెక్ట్. నిన్ను చూస్తుంటే నాకు సేమ్ ఫీలింగ్. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అమ్మా, ఏమీ చేయలేము. పోరా, నీలాంటి చెత్త వెదవని చేసుకోవడానికి ప్రపంచంలో ఏ అమ్మాయి ముందుకు రాదు. వస్తే దాని గొయ్యది తవ్వుకున్నట్టే. అబ్బో, మరి నీలాంటి చేపల మార్కెట్ని చేసుకునే పరిస్థితి ఏంటో? వచ్చిపోయే కస్టమర్లని 1, 2, 3, 4 అని లెక్కపెట్టి కూర్చోవడమేనా? ఛీ! నీలాంటి వెదవులకి వంకర మాటలు తప్ప మంచి మాటలు ఎలా వస్తాయిరా? చూడు, ఈ జన్మకి నీకు పెళ్లి కాదు. ఒకవేళ పెళ్ళైనా ఆ పెళ్ళం నెల కంటే ఎక్కువ ఉండదు. ఇదే నా శాపం. పద్రసేను, మా మేడం శాపం కన్ఫర్మ్. నన్నే తిడతావా? హే, షిట్! రేయ్, బురదలో రాయి వేసానే, ఫలితం అనుభవించాలిగా. నువ్వు బురదలో రాయి వేశాననుకున్నావు, కానీ నిప్పులో వేలు పెట్టావు. ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏం చేస్తావమ్మా? ఆంటీ, ఆంటీ, మీ అబ్బాయి బురదలో ఒక రాయేసాడని చెప్తావా? వెళ్ళి చెప్పు. ఇక్కడ చెప్తే థ్రిల్లే ఉందిరా. నేనేం చెప్తానా, ఎలాంటి నిజం చెప్తానా అని టెన్షన్ రావాలి నీకు. ఏం చేస్తావు చేసుకోవా. ఆంటీ, ఆంటీ, ఏయ్, ఏయ్ మాయా ఆగు. ఆంటీ, ఏయ్ మాయా ఆగు. ఆంటీ, ఆంటీ, ఏయ్ మాయా, మాయా ఆగు. ఆంటీ, ఏయ్ మాయా. ఆంటీ. మాయా, ఏంటమ్మా ఇలా వచ్చా? మీకు నిజం చెప్పాలాంటీ. నిజమా? ఏంటది? అది అమ్మా, అది ఏం లేదమ్మా. తను మేకప్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాను, లేదంటే యావరేజ్గా ఉంటాను. రేపు నా పెళ్ళి కదమ్మా, నాకు కూడా తనే మేకప్ చేస్తానని చెప్పడానికి వచ్చింది. అంతే అంతే కదా మాయా. ఏంటి దండం పెడుతున్నావు?